ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 10/3/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 21/10/1968. ప్రియమైన పిల్లలు, గరుడ పురాణంలో విషయ వైతరణి నది గురించి తెలిపారు. గోవు యొక్క తోకను పట్టుకున్నట్లయితే ఆ విషయ వైతరణి నదిని దాటుతామని చెప్తారు. కొద్దిమంది ఏమంటారంటే, మీరు స్వర్గానికి వెళ్తున్నట్లయితే మీ వెనకాలే మీ తోకను పట్టుకొని వస్తాము అని అంటూ ఉంటారు. కానీ అలా సాధ్యము కాదు. శాస్త్రాలలో పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే సత్యము ఉన్నది, మిగతాదంతా కూడా అసత్యమే. ఓం నమ శివాయ. ఆధ్యాత్మిక తండ్రి ఆధ్యాత్మిక పిల్లలను అప్రమత్తం చేస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక పాఠశాల. బాహ్య ప్రపంచంలోని పాఠశాలలు మనుషుల కోసం ఉంటాయి. అక్కడ మనుషులనే చూస్తూ అక్కడ న్యాయశాస్త్రము, వైద్య శాస్త్రము చదివేవారు ఉంటారు. మనిషి యొక్క సంబంధము మనిషితోనే ఉంటుంది. ఇక్కడ మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు. ఆత్మ పరంపిత పరమాత్మను గుర్తు చేయాలి, తండ్రిని స్మృతి చేయాలి, ఇందులోనే కష్టపడాలి. ఇక్కడ మీ సన్ముఖంలో బ్రహ్మ కూర్చున్నారు, కానీ వారిని స్మృతి చేయవలసిన అవసరం లేదు. మీరు శివబాబాని స్మృతి చేయాలి. శివబాబా తిరిగే చేస్తున్నారు. మీరు కూడా ఇక్కడ పాత్రను పోషించడానికి ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు కదా. ఇదంతా కూడా ఒక పాఠశాల. ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు? అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. తండ్రి ఒక్కరే వచ్చి ఈ రథం ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఓ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, నేను నిరాకారుణ్ణి అని తండ్రి తెలియచేస్తున్నారు. అందరూ నన్నే స్మృతి చేస్తారు, ఎందుకంటే నేనే ఆత్మల యొక్క పరంపితను. లౌకిక తండ్రిని పరంపిత అని ఎవరు కూడా పిలువరు. ఆత్మలందరూ కూడా ఒకే తండ్రి యొక్క సంతానము. వారినే సర్వోన్నతమైన భగవంతుడుగా పిలుస్తారు. కళాశాలలో విద్యార్థులు చదువుతున్నప్పుడు వారికి వారి యొక్క గురువు గుర్తుంటారు. మేము ఈ చదువును చదివి న్యాయవాదిగా అవుతాము, ఫలానా అవుతామని చెప్తారు. ఇక్కడ మీరు నేను స్వయంగా ఆత్మగా భావించి ఇక్కడ కూర్చున్నాము. బాబా ఈ భాగ్యశాలి రథంలో వచ్చేస్తున్నారు. వారే జ్ఞాన స్వరూపులు. ఆయననే ఈ మానవ సృష్టికి బీజ స్వరూపులు. వారే చైతన్య స్వరూపులు. ఈ వృక్షం యొక్క ఆది మధ్య అంతిమాల గురించి వారికే తెలుసు. దీనిని వృక్షమని పిలిచినా లేదా సృష్టి చక్రం అని పిలిచినా కూడా రెండు కూడా ఒకటే. కానీ దీనిని గుర్తుంచుకోవాలి. మనం ఇప్పుడు బాబా దగ్గర చదువుతున్నాము. శివ బాబా ఈ రథం ద్వారా చదివిస్తున్నారు. శివ బాబా సత్యమైన కళ్యాణకారులు. వారు ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు. వారి ద్వారానే మనుషులందరికీ కళ్యాణం జరుగుతుంది. వారే ఉన్నతోన్నతమైన తండ్రి. వారు ఈ శరీరంలో కూర్చున్నారు. వీరి ద్వారా ఈ చదువును చదివిస్తున్నారు. ఈ చదువును చదివి పిల్లలు మీరు ఉన్నతోన్నతంగా అవుతారు. పిల్లలను నరుల నుంచి నారాయణులుగా తయారు చేయడానికి తండ్రి ఇక్కడికి వచ్చారు. ఇదే మీ యొక్క లక్ష్యము. మనిషి నుండి దేవతగా అవ్వడమే మీ యొక్క లక్ష్యము. మిమ్మల్ని దేవీ దేవతలు చదివించరు, తండ్రి మాత్రమే చదివిస్తారు. వారికి పరిపూర్ణమైన జ్ఞానము ఉన్నది. రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమాల జ్ఞానాన్ని వారే తెలియజేయగలుగుతారు. నేను బీజ స్వరూపుణ్ణి, అదేవిధంగా వృక్షపతిని అని తండ్రి తెలియచేస్తున్నారు. బృహస్పతి దశను శుభ సమయంగా భావిస్తారు. బృహస్పతి దశ నడుస్తున్నప్పుడు మంచి ఫలితాలు లభిస్తాయి. పిల్లలపైన ఇంతకు ముందు రాహు దశ కొనసాగేది. ఇప్పుడు అది మారి బృహస్పతి దశ వచ్చేసింది. భారతదేశము రాహు దశలో కొనసాగుతోంది. ఆ తర్వాత బృహస్పతి దశ రావాల్సి ఉంది. ఇక్కడ అర్థం కాకపోతే మీరు నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు బాబాని అడగవచ్చు. ఇప్పుడు పిల్లల యొక్క దృష్టి అంతా కూడా చదువుపైనే సంలగ్నమై ఉన్నది. పాఠశాలలో విద్యార్థుల యొక్క దృష్టి ఒకటి గురువు పైన ఉంటుంది. ఇప్పుడు తండ్రి పిల్లలను చదివిస్తున్నారు. ఈ సృష్టి చక్రం గురించి తెలియచేస్తున్నారు. భక్తి మార్గంలో మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటూ మీరు తలకిందులుగా మారిపోయారు. ఇప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు ఒకప్పుడు ఈ ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. మీరు దేవీ దేవతలను పూజించేవారే కదా. మీ దేవీ దేవత ధర్మానికి చెందినవారు. అలాగే శివబాబా యొక్క సంతానము. భారతీయులందరూ కూడా శివుణ్ణి పూజ చేస్తారు. అలాగే దేవీ దేవతలను కూడా పూజ చేస్తారు. కానీ అసలు విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనమందరము శివబాబా యొక్క సంతానము. దేవతలుగా అవ్వడానికి ఇక్కడ చదువుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. మనది శివ వంశము. అలాగే దేవీ దేవత ధర్మానికి చెందిన వారము. కానీ ఇప్పుడు మీరు దేవీ దేవతలను పూజ చేస్తున్నారు. తర్వాత మీరే ఆ దేవీ దేవతల వలె అవుతారు. ఇప్పుడు మీరు శివ వంశీయులు. ఆ తర్వాత విష్ణుపురికి వెళ్తారు. అందరూ శివ వంశీయులే. కానీ శివుని గురించి ఎవరికి తెలియదు. వారిని సుప్రీం గాడ్ ఫాదర్ అని పిలుస్తారు.
వారే గురువు అని మాత్రం ఎవరికి తెలియదు. వారే లిబరేటర్, వారే ప్రిసెప్టర్ అంటే ఉపదేశకులు. వారు ఈ ప్రపంచంలోకి ఎప్పుడు వస్తారు, వచ్చి ఎప్పుడు ముక్తిని ఇస్తారన్న విషయం ఎవరికి తెలియదు. తండ్రి పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు అని మీరు అర్థం చేసుకున్నారు. అందరికీ ముక్తి కల్పించి తమ వెంట తీసుకుని వెళ్తారు. వారే కళ్యాణకారులు. ఈ యుగంలోనే వస్తారు. వారు వచ్చినప్పుడే అందరి కళ్యాణం జరుగుతుంది. ఏ విధంగానైతే తండ్రి కళ్యాణకారిగా ఉన్నారు, పిల్లలు మీరు కూడా కళ్యాణకారులే. ఈ సమయంలో మీరు అందరి యొక్క కళ్యాణం చేస్తున్నారు. మీరు ఈశ్వరీయ మిషన్ లో నిమగ్నమై ఉన్నారు. మీరు శ్రీమతం మీద నడుస్తున్నారు. తండ్రి మనకు తెలియచేస్తున్నారు. మన్మనా భవ అనే మంత్రాన్ని ఇస్తున్నారు. నన్ను స్మృతి చేయండి. అలాగే ఈ సృష్టి చక్రాన్ని కూడా గుర్తు చేసుకోండి. ఈ రాజ్య భాగ్యాన్ని కూడా గుర్తు చేసుకోండి అని తెలియజేస్తున్నారు. పిల్లలు కూడా ఇదే సందేశాన్ని అందరికి తెలియచేయాలి. ఈ సందేశాన్ని బాబా అందరికి ఎలా తెలియచేస్తారు? ఈ నోటి ద్వారా అందరికీ చెప్పలేరు. కాబట్టి పిల్లలు మీరు పత్రికల ద్వారా అందరికీ సందేశాన్ని చేరవేయండి. ఈ పత్రికల ద్వారానే చాలా గందరగోళాలు జరిగాయి కదా. ఇక్కడికి వచ్చిన వారందరినీ సోదర సోదరులుగా తయారు చేస్తారని, మీరు ఇంద్రజాలము చేస్తారని పత్రికల్లోనే వచ్చాయి కదా. అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి ఎలా తెలియచేయగలుగుతాము? కాబట్టి దీనిని అర్థం చేయించడానికి సమయం పడుతుంది. నెమ్మదిగా చీమల మార్గం వలె ఇది వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు విహంగ మార్గంలో సేవ చేయాలి. మీ యొక్క పెద్ద పెద్ద చిత్రాల్లో పెద్ద పెద్ద పత్రికల్లో ప్రచురితమైతే చాలా మందికి తెలుస్తుంది. ఎంతో కొంతవారు అర్థం చేసుకుంటారు. ముక్తి, జీవన్ముక్తి అనేది గాడ్ ఫాదర్ ఇచ్చే వారసత్వపు హక్కు. దీని గురించి మీరు ఎవరికైనా సులభంగా తెలియచేయవచ్చు. అందరూ కూడా తండ్రి తండ్రి అని పిలుస్తూనే ఉంటారు. కానీ వారెవరో ఎవరికి తెలియదు. తండ్రిని స్మృతి చేసినట్లయితే తండ్రి తప్పకుండా ఇక్కడికి వస్తారు కదా. భక్తి మార్గంలో అందరూ రావణుని యొక్క జైలులో అంటే పరాయి రాజ్యంలో ఉన్నారని తండ్రికి తెలుసు. నన్ను కూడా ఈ పరాయి రాజ్యంలోకే మీరు పిలుస్తారు. ఓ దూరదేశంలో నివసించే నా తండ్రి, ఈ పరాయి దేశానికి విచ్చేయండి అని పిలుస్తారు. ఇది రావణుని యొక్క పరాయి రాజ్యం కదా. ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలు. గాంధీజీ కూడా పతిత పావన అని పాడేవారు. కానీ పతిత అని ఎవరిని అంటారు, పావన అని ఎవరిని అంటారో వారికి తెలియదు. పతితులను పావనంగా చేసేవారు ఎవరో తెలియదు. అయితే వారు చేతిలో గీతను మాత్రము పట్టుకునేవారు. పతిత పావన సీతారామ అని పాడేవారు. దాని అర్థం ఏమిటంటే శీతలుగా ఉన్న వధువులను పవిత్రంగా చేయమని తండ్రిని కోరడము. ఆ తర్వాత రఘుపతి రాఘవ రాజారాం అని పాడేవారు. దాని అర్థము పూర్తిగా మారిపోతుంది. త్రేతాయుగానికి చెందిన రాముని యొక్క మహిమగా మారిపోతుంది. కృష్ణుని గురించి కూడా అంతే. వారు సత్యయుగానికి యజమాని అని చెబుతారు. రాముడు త్రేతాయుగానికి చెందినవారు. రామునికి 2 కళ్ళు తక్కువగా ఉంటాయి. అందువల్ల రాముని యొక్క పేరు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ద్వితీయ స్థాయి. ఇప్పుడు తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు. మీరు యుద్ధ క్షేత్రంలో ఉన్నారు. మాయపై ఓడిపోయే వారిని క్షత్రియులుగా పిలుస్తారు. మీరు ఆత్మిక సేన. మీరు గుప్తంగా ఉంటారు. మీరు ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నారు. మీరు తండ్రి నుంచి రాజ్యాన్ని ఎలా పొందుతున్నారో మరెవరికి తెలియదు. మీరు అన్నోన్ వారియర్స్. తర్వాత మీరే చాలా ప్రసిద్ధంగా అవుతారు. మీరు పూజలు అందుకుంటారు. దేవీ దేవతలను చూడండి, వారికి ఎంతో పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. అందువల్ల ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి. కొత్త ప్రపంచం కోసం పురుషార్థం చేయాలి. ఇది పాత ప్రపంచము. ఇక్కడ అపారమైన దుఃఖము లభిస్తోంది. అపారమైన దుఃఖాల జాబితాను తయారు చేయమని బాబా తెలియచేస్తున్నారు. జాబితా తయారైంది, కానీ ఇంకా ముద్రించవలసి ఉంది. దీనిని దుఃఖధామంగా పిలుస్తారు. ఇక్కడ అపారమైన దుఃఖము ఉంది. కొత్త ప్రపంచంలో అపారమైన సుఖము లభిస్తుంది. దానినే హెవెన్ లేదా స్వర్గంగా పిలుస్తారు. ఇది నరకము అంటే హెల్. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. గోల్డెన్ ఏజ్ నుంచి ఐరన్ ఏజ్ వరకు ఎలా ప్రయాణిస్తామో మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలు పైలోకం నుంచి ఇక్కడికి వచ్చి పాత్రను పోషిస్తాయి. మీరు ఆత్మలు పరస్పరము సోదరులుగా అవుతారని తండ్రి తెలియచేస్తున్నారు. అది శారీరక సోదరత్వము, కానీ ఇక్కడ ఆత్మ శరీరంతో కలిసి పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు. ఈ దేహదారి అయిన బ్రహ్మబాబా కూడా మీ యొక్క సోదరుడే. భగవంతుడే ఉన్నతోన్నతమైన వారు. ఆ తర్వాత సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉన్నారు. వీటిని సాక్షాత్కారం ద్వారా మాత్రమే చూడగలుగుతారు. శంకరుడు వాస్తవంగా లేరు. బ్రహ్మ అవ్యక్త రూపంలో ఉన్నారు.
ఇవన్నీ కూడా తండ్రి తెలియచేస్తున్నారు. దీనిని పిల్లలు సాక్షాత్కారం రూపంలో చూస్తారు. ఇప్పుడు మీరు వారి వలె ఫరిస్తాలుగా అవుతున్నారు. ఫరిస్తాలకు ఈ దేహము అంటే ఎముకలు మాంసము ఉండవు. ఇక్కడ మనకు ఎముకలు మాంసంతో కూడిన శరీరము ఉన్నది కదా, వాటిని చూడాలి అంటే ఇవన్నీ కూడా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఇంకా పరంధామాన్ని స్మృతి చేయాలి. మీరు మళ్ళీ దేవీ దేవతలుగా అవ్వాలని ఈ పాఠశాలలో తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇంతకు ముందు అనేక సార్లు మీరు దేవతలుగా మారారు, ఇప్పుడు మళ్ళీ కూడా అవ్వాలి. ఇది చాలా అద్భుతమైన విషయము. కానీ వీటి గురించి ప్రపంచంలోని వారికి ఏమీ తెలియదు. వారిని తుచ్చబుద్ధి గలవారు అని పిలుస్తారు. సత్యయుగంలోకి తుచ్చబుద్ధి గలవారు వెళ్ళలేరు. వారి బుద్ధి పూర్తిగా అపవిత్రంగా మారిపోయింది. మీరు సత్యయుగానికి వెళ్ళడానికి యోగ్యత లేదు అని తండ్రి వారికి తెలియచేస్తున్నారు. మీరు చాలా అపవిత్రంగాను పతితంగాను ఉన్నారు. ఇది వికారి ప్రపంచము. ముందు ఇక్కడ నిర్వికారి ప్రపంచము ఉండేది, ఇప్పుడు వికారిగా మారిపోయింది. ఇక్కడ 5 వికారాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అక్కడ అంటే స్వర్గంలో 5 వికారాలు ఉండనే ఉండవు. మీరు తప్పకుండా నిర్వికారులుగా అవ్వాలి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు అందరూ తిరిగి ఇంటికి వెళ్లాల్సిందే. ఇది అంతిమ సమయము. ఇక్కడ లెక్కాచారాలను ముగించుకొని సతో ప్రధానంగా అవ్వాలి. అది ఆత్మనే ఆ విధంగా తయారవుతుంది. ఆత్మ అవినాశి అని మీరు తెలుసుకున్నారు. దానిలో పాత్ర కూడా అవినాశిగా నిండి ఉన్నది. జన్మ జన్మలుగా అవినాశి పాత్రను కొనసాగిస్తుంది. మళ్లీ కల్పం తర్వాత కూడా ఇలాంటి పాత్రనే ఆత్మ పోషిస్తుంది. ఇదే శరీరాన్ని ధరిస్తుంది. 84 జన్మలు, 84 శరీరాలు, 84 పేర్లు అవే మళ్లీ మళ్లీ పునరావృతం అవుతాయి. ఈ డ్రామా అనాదిగా పునరావృతం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పిల్లలు తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలు ఈ శరీరాన్ని మీరు వదిలిపెట్టాలి. సింధీ భాషలో ఒక మాట ఉంది, వదిలితేనే విడిపోతుంది అనే మాట. అంటే అప్పుడే మనము ముక్తిధామానికి వెళ్ళిపోతాము. కోతి తన చేతిలో ఉన్న శనగలని పట్టుకున్నంత వరకు అవి బయటికి రావు. తండ్రి కూడా తెలియచేస్తున్నారు, ఈ శరీరంతో పాటు అన్ని సంబంధాలను వదిలితేనే మీకు విముక్తి లభిస్తుంది. లేకపోతే మీ యొక్క బుద్ధి యోగము ఈ శారీరక సంబంధాల్లోనే చిక్కుకపోతుంది. అన్ని సంబంధాలను వదిలిపెట్టాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. తండ్రిని స్మృతి చేస్తే మీ ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. స్మృతి చేసేది కూడా ఆత్మనే కదా. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మీకు జ్ఞానము లభిస్తోంది. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానము ఇలాగే లభిస్తుంది, పునరావృతం అవుతుంది. ఈ విషయాలు ఎటువంటి శాస్త్రాల్లో రాయలేదు. తండ్రి వచ్చి సద్గతిని ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానాన్ని మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇస్తాను అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇక్కడ అత్యంత పురాతనమైన చిత్రపటము లక్ష్మీనారాయణులదే. 5000 సంవత్సరాలకు మించిన పాత వస్తువు ఏది కూడా ఈ భూప్రపంచంలో లేదు. కానీ మనుషులు మాత్రము ఎన్నో సంవత్సరాల పాత వస్తువులు ఉన్నాయని అతిశయోక్తితో చెబుతూ ఉంటారు. కానీ అది అసాధ్యము. ఈ ఆట మొత్తము 5000 సంవత్సరాల లోపే జరుగుతుంది. అత్యంత పురాతనమైనది కూడా శివలింగమే. కానీ దానిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే శివబాబాను రాళ్లల్లో రప్పల్లో నెట్టేశారు. దేవీ దేవతల చిత్రాలకు ఎంత విలువ ఉన్నదో చూడండి. దిలువాల మందిరంలోనే ఒక్కొక్క విగ్రహానికి అమెరికన్లు 50,000, 20,000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తారు. చాలా మంది వద్ద పాత వస్తువులు ఉంచుకుంటారు. కానీ 5000 సంవత్సరాల కంటే పాత వస్తువు ఏది కూడా ఉండదు. ఎవరు ఏమి చెప్పినా మనుషులు నమ్ముతారు. బుద్ధుడు వచ్చి 2200 సంవత్సరాలు మాత్రమే అయింది. అంతకంటే పాత వస్తువు బుద్ధునిది ఎలా అవుతుంది? మీరు మధురమైన పిల్లలు. చాలా కాలం తర్వాత లభించిన పిల్లలు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి తండ్రిని కలుస్తారు. మీకు ప్రేమతో కన్నీళ్లు కూడా వస్తాయి. కానీ వారికి ఎలాంటి కన్నీళ్లు రావు. వీరు అంటే బ్రహ్మబాబా చాలా అరుదుగా దుఃఖిస్తారు. కానీ మీరు మాత్రము చాలా ఎక్కువగా దుఃఖిస్తారు. స్త్రీ ఏడ్చినంతగా ఎవరు కూడా ఏడవరు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా స్త్రీకి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు, అర్ధ కల్పం వరకు మీకు దుఃఖము రాకూడదు. దాని కొరకు పురుషార్థం బాగా చేయాలి. మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నారు. అలాంటప్పుడు మీకు ఏడుపు ఎలా వస్తుంది? మిమ్మల్ని చదివించేవారు తండ్రి. అత్యున్నతమైన తండ్రి యొక్క పిల్లలు ఎలా ఏడుస్తారు? ఏడవడం అంటే దేహాభిమానమే. ఏడవడం ద్వారా దేహాభిమానం వస్తుంది. ఇప్పటికీ మీకు పూర్తి సంతోషము కలగడం లేదు. అతీంద్రియ సుఖాన్ని గోపగోపికలనే అడగండి అనే పాట కూడా ఉంది కదా. అది ఎప్పుడు జరిగింది? ఆ స్థితి అంతిమ సమయంలోనే మీకు లభిస్తుంది. ఎప్పుడైతే ఫలితాలు వెలువడతాయో అప్పుడే మీకు సంతోషం కలుగుతుంది. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు. అక్కడ అంటే స్వర్గంలో అకాల మృత్యువులు వచ్చేవి కావు. అక్కడ దుఃఖం అనే పేరు కూడా ఉండదు. మీ యొక్క ఫలితాలు అంతిమ సమయంలో వెల్లడవుతాయి.
మనం కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నామని మీకు లోలోపల సంతోషం కలుగుతోంది. మీరు తప్ప మరెవరూ కూడా దేవీ దేవతలుగా కాలేరు. సత్యయుగంలో మంత్రులు ఉండరు. మనుషులు పతితంగా అయినప్పుడే వారికి మంత్రుల యొక్క అవసరం ఉంటుంది. మీరు ఎవరి నుంచి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సలహాలను ఒకేసారి సంగమయుగంలో తీసుకుంటారు. అది అర్ధకల్పం వరకు కొనసాగుతుంది. సత్యయుగంలో మంత్రులు ఉండరు. వికారిగా మారినప్పుడే మంత్రుల యొక్క అవసరం ఉంటుంది. ఇప్పుడు తమో ప్రధానమైన స్థితి కారణంగా చాలా మంది మంత్రులు ఉంటారు. ముందు పెద్ద మంత్రి ఉంటారు, ఆ తర్వాత చిన్న చిన్న మంత్రులు ఉంటారు. ఎందుకంటే సహాయం లభించాలి కదా. రాజుకు అంతటి బుద్ధి కుశలత లేనప్పుడు మంత్రుల యొక్క సహాయం అవసరం అవుతుంది. కానీ లక్ష్మీనారాయణులు చాలా బుద్ధి గలవారు. మొత్తం ప్రపంచాన్ని పరిపాలించే శక్తి వారికి ఉంటుంది. వారి మధ్య ఎలాంటి కలహాలు జరగవు. ఆ తర్వాత శక్తి తగ్గిన కొలది వారు బలహీనంగా అవుతారు. ఇక్కడ చూడండి, చాలా మంత్రులు ఉంటారు, తప్పులు కూడా చేస్తూ ఉంటారు. రిలీజియన్ ఈజ్ మైట్ అని తండ్రి తెలియచేస్తున్నారు. సత్యయుగంలో మీకు ఎంతో శక్తి లభిస్తుంది. ఎందుకంటే మీరు సతోప్రధానంగా ఉంటారు. కొత్తగా పైనుంచి అంటే పరంధామం నుంచి కిందికి వచ్చే వారికి కూడా శక్తి లభిస్తుంది. అందుకే వారి ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు తమో ప్రధానమైన స్థితి నుంచి సతోప్రధానంగా అవుతున్నారు. మీ యొక్క పాత్ర అత్యున్నతమైనది. మొదటి నుంచి అంతిమం వరకు మీరు పాత్రను పోషిస్తూనే ఉంటారు. ఇక్కడ అందరూ కూడా నటీనటులే. బాబాలో చాలా శక్తి ఉంది. మీరు బాబా నుంచి శక్తిని పొందుతారు. ఈ ప్రపంచానికి మీరు యజమానులుగా అవుతారు. ఇలా అవుతామని మీరు కలలో కూడా ఊహించలేదు. ఈ విషయాన్ని తండ్రి స్వయంగా సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు పూర్తి నిశ్చయ బుద్ధి కలిగినప్పుడు తండ్రి పైన బలిహారం అవుతారు. భక్తి మార్గంలో మీరు వారిని ప్రియుడుగాను స్వయాన్ని ప్రియురాలుగాను పాడుతూ వచ్చారు. మీరు ఇలా చెప్పేవారు, బాబా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మేము మీ పైన బలిహారి అవుతాము. అదేవిధంగా మీరు కూడా మా కొరకు 21 సార్లు బలిహారం అవుతారు అని అనేవారు. ఎప్పుడు బలిహారిగా అవుతారు? వినాశనము జరిగేటప్పుడు మీరు బలిహారిగా అవుతారు. ఈ శరీరంతో పాటు శరీరానికి సంబంధించిన అన్ని సంబంధాలు సమాప్తమైపోతాయి. అంతకు ముందే మీరు తండ్రి పైన బలిహారిగా అవుతారు. ఆ తర్వాత తండ్రి మీ కొరకు 21 సార్లు బలిహారిగా అవుతారు. పిల్లలు మీరు 21 జన్మల యొక్క వారసత్వాన్ని పొందుతారు కదా. అనంతమైన తండ్రి మీకు 21 జన్మల యొక్క వారసత్వాన్ని ఇస్తారు. అక్కడ సదాకాలం సుఖమే లభిస్తుంది. దుఃఖంలో అందరూ భగవంతుని గుర్తు చేస్తారు. సుఖంలో ఎవరు కూడా గుర్తు చేయరు. స్వర్గంలో మీకు సుఖమే లభిస్తుంది. బాబా మిమ్మల్ని ఎప్పుడు సుఖవంతంగా చేసి వెళ్ళారు. బాబా ఇప్పుడు తిరిగి వచ్చారు. ఇది లక్షల సంవత్సరాల మాట కాదు. నిన్ననే మిమ్మల్ని ఇలా చేసి వెళ్ళాను. ఆ తర్వాత మీరు 84 జన్మలు తీసుకొని ఈ విధంగా అయిపోయారు అని తండ్రి తెలియచేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ ఆహ్వానం ప్రకారమే వచ్చాను అని తండ్రి తెలియచేస్తున్నారు. బాబా మీరు ఈ పరాయి దేశంలోకి విచ్చేయండి అని మీరే పిలిచారు కదా. మీకు కన్నీళ్లు కూడా వస్తాయి. ఎందుకంటే పిల్లలు చాలా దుఃఖాన్ని అనుభవించారు. భక్తి మార్గంలో చాలా దుఃఖాన్ని అనుభవించారు. గరుడ పురాణంలో కూడా విషయ వైతరణి నది గురించి చెప్పారు. గోవు తోకను పట్టుకున్నట్లయితే ఆ నదిని దాటుతామని చెప్తారు. కొద్దిమంది అలాగే భావిస్తారు. మీరు స్వర్గానికి వెళ్తే మేము కూడా మీ తోకను పట్టుకుంటామని వారు అంటూ ఉంటారు. కానీ అలా సాధ్యము కాదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చాలా వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. పిల్లలను సన్ముఖంలో కూర్చోబెట్టుకొని తెలియచేస్తున్నారు. ఈ రథము ఉన్నంత వరకు బాబా వీరిలో ప్రవేశిస్తారు. పరీక్ష పూర్తి కాగానే వారు కూడా వెళ్ళిపోతారు. ఈ రథము కూడా వెళ్ళిపోతుంది. పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే శాస్త్రాలలో సత్యము ఉన్నది. మిగతాదంతా కూడా అసత్యమే. ఇక్కడ గీతా జ్ఞానము కూడా ఉన్నది. కానీ అందులో కూడా అసత్యాన్ని కలిపివేశారు. పరంపిత పరమాత్మ 3 ధర్మాలను స్థాపన చేస్తారని ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడు చిన్న శిశువు. వారు తండ్రి ఎలా అవుతారు? తండ్రి పైనుంచి కిందికి వస్తారు. వారే అందరి యొక్క తండ్రి. మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయాల గురించి ఇతరులకు మీరు మంచిగా తెలియచేయాలి. మంచిది. ఆత్మిక పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము శ్రేష్ఠ బ్రాహ్మణ్ ఆత్మాభవ. ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఎవరిని? నేను ఏమి చేస్తున్నాను? నేను ఏ మాటను ఇచ్చాను? ఏ కార్యాన్ని నిర్వహిస్తున్నాను? నేను ఏ వాగ్దానాన్ని చేశాను? దాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాను? తమ స్వమానము శ్రేష్ఠ స్మృతి శ్రేష్ఠ జీవితం యొక్క సమర్థ స్వరూపులుగా అవ్వండి. ఓం నమః శివాయ.